అంటే పక్క కూర్చుంటేనే వైసీపీలో చేరిపోతారా? అసలు మేము ఎక్కడ కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాం? ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావటం. ఆయన ఒక సంతాప సభలు, ఒక విషాదాన్ని పంచుకునే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్, ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేసింది. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమ్మ గారు వచ్చాడు. రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట? నాకు అర్థం కాలే. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకానొక సందర్భంలో, ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా? నాకు అర్థం కాలే. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది, రోషి గారు రాలేదా? జనసేనకు సంబంధించిన రోషి గారు రాలేదా? మాజీ శాసనసభ్యులు. అలా విధంగా మరి జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు, మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే, ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నా, మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలామంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులు అర్పించారే. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలా, వెళితే వెళ్ళారులే. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకు వెళ్ళారులేమని చూసి ఉన్నట్టు ఊరుకున్నాడు. కానీ అబ్బే, మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట. మీరైతే బాగుండొచ్చే. నాకు తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు ఎవరండి? రామోజీరావు ఎవరు? పార్లమెంట్ సభ్యుడిగా చేశాడా? లేదు. ఎమ్మెల్యేగా చేశాడా? మంత్రిగా చేశాడా? ఆయన చనిపోతేనేమో 12 కోట్లు ఖర్చు పెట్టి సంతాప సభ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మేము సంతాప సభకు డబ్బులు అడిగామా? అసలు ఇస్తానన్నటువంటి లాంఛనాలు కూడా తిరస్కరించాడు ఆయన కుటుంబ సభ్యులు. మేము డబ్బులు అడగలేదే. సంతాప సభ పెట్టుకోవడానికే మాకింత నిర్బంధాలా? మా కులనాయకుడు కాదా? మీకు ఆయన కులనాయకుడు అయితే అవ్వచ్చు, రామోజీరావు. మాకు ముద్రగడ పద్మనాభం కులానికి నాయకుడు, రాష్ట్రానికి నాయకుడు, సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంత్రిగా చేశాడు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు. ఆయనకి మేము సంతాపం చెప్పుకుంటుంటే మీ కడుపు మంట. 2 కాపులు ఒకరి విభిన్న పార్టీలో కూర్చుంటే మీకు భయమా, బాధ ఏంటి? లేకపోతే బోండా ఉమా ఏదైనా తప్పు మాట్లాడితే మీరు ఆ తప్పు గురించి మాట్లాడండి. ఇద్దరు పక్కపక్కడ ఎందుకు కూర్చున్నారు? ఏంది? 2 మానవులు, ఒక కులం వారు ఒకనొక సందర్భంలో విషాద ఘట్టంలో పక్కపక్కన కూర్చుంటే నీకు అంత కడుపు మంట ఏంటి అని అడుగుతా ఉన్నా. రామోజీరావు ఏమో గొప్పోడు, ముద్రగడ పద్మనాభం ఏమో తక్కువడా? రామోజీరావు కన్నా ముద్రగడ పద్మనాభం 1000 రెట్లు గొప్పవాడు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, మోసం చేశాడు చీట్ ఫండ్ కంపెనీలు పెట్టి ఆర్బీఐకి వ్యతిరేకంగా. ముద్రగడ పద్మనాభం ఎవరిని మోసం చేయలేదే, ఎవరిని మోసం చేయలే. సమాజం కోసం కష్టపడ్డాడు. ఆయన సంతాప సభ పెట్టుకుంటే నీ కడుపు మంట. రామోజీరావు సంతాప సభగా 12 కోట్లు ప్రజాధనాన్ని పెట్టి నువ్వు చేస్తావు. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను.